హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్. ఫ్రెండ్స్, ఇవాళ వేసవి సెలవులకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. తెలంగాణ, ఏపీలోని పాఠశాల విద్యార్థులకు వేసవి సెలవులు వచ్చేసాయి. 2026 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వం ప్రకటించిన క్యాలెండర్ ప్రకారం రేపటి నుంచి ఎండాకాలం సెలవులు మొదలయ్యి బళ్ళు మూతపడనున్నాయి. ఏప్రిల్ 24 నుండి ప్రారంభం కానున్న ఈ సెలవులు జూన్ 11 వరకు, అంటే దాదాపు 48 రోజుల పాటు కొనసాగనున్నాయి. నేడు పాఠశాలలకు చివరి పనిదినం కావడంతో విద్యార్థులకు ఈ విద్యా సంవత్సరానికి సంబంధించిన ప్రోగ్రెస్ రిపోర్ట్స్ అందించనున్నారు. అయితే వేసవి సెలవులు కేవలం ప్రభుత్వ పాఠశాలలకే కాకుండా అన్ని ప్రైవేట్, ఎయిడెడ్ విద్యా సంస్థలకు కూడా వర్తిస్తాయని విద్యాశాఖ స్పష్టం చేసింది. నిబంధనలకు విరుద్ధంగా విద్యార్థులకు ప్రత్యేక క్లాసులు నిర్వహించాలని చూస్తే ఆయా పాఠశాలల మీద కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేసింది. ఇక ఎండలు విపరీతంగా ఉన్న కారణంగా పిల్లలు మధ్యాహ్నం పూట బయటికి వెళ్లకుండా, అలాగే ఈత కోసం బావులు, చెరువుల వద్దకు వెళ్లకుండా చూసుకోవాలని అధికారులు తల్లిదండ్రులకు సూచిస్తున్నారు. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్కు లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.